ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించుకోవాలా. అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత, అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కరెక్ట్గా 6 నెలల తర్వాత జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ ఎంపీలు 4,800 మంది అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 8 స్థానాలు కోల్పోయింది. అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ అభిమానాన్ని చూరగొన్నారా, మనం చూరగొన్నామో ఈ లెక్కలు తెలిసిపోతా ఉన్నాయి. అంతేందుకు అది పెట్టండి. మొన్నటికి మొన్న జరిగినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ మీద కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరే పోయి ప్రచారం చేసినారు, సుడిగాలి పర్యటన చేసి ప్రచారం చేసినారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని. పబ్లిక్ ఏం చేసిరు? ఓడగొట్టిరు. ఇట్లా అన్ని రకాలుగా మీరు మీ పార్టీ బీసీల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో ఈ 42% రిజర్వేషన్ మెడలు వంచి సాధిస్తామని, మీరు మెడలు వంచడానికి మా సహాయం ఏమన్నా కావాలంటే అడుగురు బీసీలది మేము చేస్తాం. ఎప్పుడు వస్తారు, ఎక్కడ వస్తారు, ఏ మైదానంలో, ముందు వంచేటి మెడలు ఎవరి, ఆ పర్సన్ ఎవరు, అవి చెప్తే దాన్ని బట్టి మేము వాళ్ళే వంచినా సరే మీరు వంచినా సరే, కాకపోతే రిజర్వేషన్ మాత్రం ఇవ్వాలి. విషయం ఏంటంటే వాళ్ళే మీరు వస్తారా మీ వాళ్ళే వస్తారా తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ మెడలు వంచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో.